జాషువా జనరేషన్ అంటే ఇట్స్ లైక్ ఎ టేక్ ఓవర్ జనరేషన్ అనమాట. అంటే ఇంకా మోషే అక్కడ దాకా నడిపించి వారికి ట్రైనింగ్ ఇచ్చి ఆల్మోస్ట్ వీరుల్లాగా తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత యుద్ధము చేసి నెగ్గేటువంటి సామర్థ్యము మరి ఆ నాయకత్వాన్ని యెహోషువాకి ఇచ్చేశాడు. సో యెహోషువా దాంతో ముందుకు తీసుకెళ్ళిపోయి ఆల్మోస్ట్ 100% దేవుని వాగ్దానాన్ని తన ద్వారా నెరవేర్చడానికి ఉపయోగపడ్డాడు జాషువా. ఆ అద్భుతం మీద వచ్చే ఫెయిత్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అది ఒక్కొక్కసారి మన మనసుల్లో ఎలా అయిపోతుందంటే, ఏదైనా దీర్ఘకాలం ఉందనుకోండి, నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఇట్ బికమ్స్ ఎ స్ట్రాంగ్ హోల్డ్. ఎనీథింగ్ దట్ ఈస్ బాదరింగ్ యూ ఫర్ ఎ లాంగ్ టర్మ్ విల్ బికమ్ ఎ స్ట్రాంగ్ హోల్డ్. వై? దాని విషయమై దేవుడు కూడా అలాగా దాన్ని డీల్ చేస్తాడు. గాడ్ డీల్స్ విత్ దట్ స్ట్రాంగ్ హోల్డ్స్. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఇంకా ఇది మనం దాన్ని కాంప్రమైజ్ అయిపోతాం అనమాట. అది వాగ్దానం అవ్వచ్చు, లేకపోతే మన యొక్క హృదయవాంఛ అవ్వచ్చు, లేకపోతే ఒక ఆటంకం అవ్వచ్చు, ఒక బాధ అవ్వచ్చు, ఒక అవమానం అవ్వచ్చు, లేకపోతే ఒక పితరుల శాపం అవ్వచ్చు. ఓకే, మా ఫ్యామిలీలో ఇది ఉంది, ఓకే, ఈ వ్యాధి అనేది ఉంది, ఈ బలహీనత అనేది ఉంది, మా తల్లిగారికి అలాగే జరిగింది. దట్స్ ఏ స్ట్రాంగ్ హోల్డ్ అనమాట. ఇలాంటివి స్ట్రాంగ్ హోల్డ్స్. ఇంకా ఉన్న దాంట్లోనే సర్దుకోవాలా? కరెక్టే, దేవుడు కూడా ఉన్న దాంట్లోనే సర్దుకోమని చెప్పాడు. నీతిమంతునికి కలిగిన కొంచెము ఆశీర్వాదకరము, మీకు కలిగిన దాంతో తృప్తిగా ఉండండి. ఉన్నాయి, చూడండి. యూ షుడ్ టేక్ బోత్ ద ఏరియాస్. బైబిల్ అనేది ఎప్పుడు కూడా ఆదికాండం నుంచి ప్రకటన వరకు సందర్భంతో మనము చదవాలి. ఎందుకంటే బైబిల్ అనేది ఎలా ఉంటుందంటే, యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. It can differentiate your mindset on the Bible based on the person's spirit. Word important. ఎలాగా వర్డ్ ఇంపార్టెంట్? అద్భుతాలు వర్డ్ కాదా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యేసు ప్రభువారు చేసిన అద్భుతాలంట ఈ భూలోకములో పుస్తకాలన్నీ కూడా, మరి వాక్యం ఎన్ని అద్భుతాలు చేసింది? భూలోకంలో ఆయన చేసిన ఒకళ్ళు చేసిన అద్భుతాలు భూలోకంలో పుస్తకాలేమి సరిపోవంట. ఆయన ఏమంటాడు? నేను చేసిన క్రియలు వాక్యం చెప్తుంది. ఎవరు? యేసయ్య. వాక్యం చెప్తుంది. వాక్యం ఏమంటుంది? నేను చేసే అద్భుతాలు వాక్యము ద్వారా మీరు చేస్తారు నాకంటే. అంటే వాక్యం ఎన్ని అద్భుతాలు చేయాలా? యు సీ నా, ఐ వాంట్ యూ టు డిసర్న్ దిస్ ఫ్లక్చుయేషన్. ఎందుకంటే శరీరంలో ఉన్నాం. జలస్ ఈజ్ ప్రివాలెంట్. గుర్తుపెట్టుకోండి, జలస్, మరణం, నిందలు ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టాయో తెలుసా? ముందు మొదలైంది చక్కటి మొదటి కుటుంబము. మొదట ఎక్కడ మొదలైంది? అన్నదమ్ముల మధ్య కుటుంబములో అసూయ. సో బీ కేర్ఫుల్. ద ప్రాబ్లమ్స్, ద థింగ్స్ విల్ నాట్ హ్యాపన్ అవుట్ సైడ్, ఇట్ కెన్ జనరేట్ ఇన్ సైడ్. తర్వాత ఒక చక్కటి కుటుంబం ఉంది. అతని పేరు ఇస్సాకు, భార్య రెబెక్కా. వాళ్ళకి 2 కొడుకులు, ఏసావు, యాకోబు. అసూయ వల్ల ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి ఏం చేద్దాం అనుకున్నాడు? యు వాంట్ టు కిల్ హిమ్. యు సీ దట్ నౌ. Kill the blessing. So opposition and deformity will not come somewhere else. May the Lord give you discernment of spirit. You're getting me now? Be very careful in this area. Very, very, very careful in this area. So that you will have a strong foundation. Okay? ఎందుకంటే మీలో ఉన్న అభిషేకం ఉందా లేదా? ఆ అభిషేకం మీకు అన్నిటిని బోధిస్తుంది. So you need to know. Have a balanced life in this area. అన్నీ ఆయన ద్వారా ఆయన కొరకు చేయబడ్డాయంటే ఎవరు? All things are made by him, for him and through him. ఆయన ద్వారా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, శరీరధారి మన మధ్య ఉండెను. ఇప్పుడు భూలోకంలో సృష్టింపబడినవన్నీ ఆయన ద్వారా, వాక్యము ద్వారా చేయబడ్డాయి. అవునా కదా? 2 వచనాలు చూపించాను నేను, వాక్యము ద్వారా చేయబడ్డాయని. మనమంతా బయట 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 అనుకుంటాం. అంటే లోపలే సంఘాన్ని వెలుగవ్వకుండా చీకటి చేసేద్దామని దాని తలంపు. యు సీ దట్ నౌ? డెవిల్ స్ట్రాటజీ. బి వెరీ కేర్ఫుల్ ఇన్ దిస్ ఏరియా. రైట్? ముందు హెబ్రోల్కి వెళ్ళమ్మా. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైన. ఆగండి, దేని వల్ల నిర్మాణం అయ్యాయంట? దేవుని వాక్యం. యేసు ప్రభువే చెప్పాడు, నాకంటే నా తండ్రి గొప్పవాడు. కరెక్టే, అది ప్రోటోకాల్, కృతజ్ఞత. ఇద్దరు ఏకమైన కుమారుని ద్వారా సమస్తము చేసిన కుమారుడికి ఉండే సంబంధం అది. దేవుడు పెట్టిన ఒక ప్రణాళిక. నా కుమారుడు ద్వారా తప్ప మీరు వేరే రూట్లో రావడానికి వీలు
లేదు. హీఈస్ ద డోర్, ద్వారము అనండి. ఆయనే ద్వారము. డైరెక్ట్గా తండ్రి రానివ్వడు. రైట్. ప్రపంచములు దేవుని వాక్యం వలన, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నిలిచెను. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాను, వారాయనను. ఎవరా స్వకీయులు? ఇజ్రాయెల్లో యూదులు. ఆయన ఎవరి వద్దకు వచ్చారంట? వాక్యము, దేవుడి దగ్గర వాక్యం ఎక్కడికి వచ్చిందంట? ఇజ్రాయెల్ వచ్చింది. ఏంటి ఆయన పేరు? యేసయ్య. అంటే ప్రపంచములు యేసయ్య వలన నిర్మాణమైనవనియు అని రాయచ్చా? రాసుకోండి, అండర్లైన్ చేసి అక్కడ. ద ఫాదర్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్ అండ్ న్యూ టెస్టమెంట్. జీసస్ ఈజ్ ద లార్డ్ డెలిగేటెడ్ బై ద ఫాదర్ యాజ్ ద లార్డ్ ఆఫ్ న్యూ టెస్టమెంట్ అండ్ ఓల్డ్ టెస్టమెంట్. యు సీ దట్? ఓకే. ప్రపంచములో దేవుని కుమారుని ద్వారా, అవునా, నిర్మాణమైనవనియు అందును బట్టి అదృశ్యమైనవి కనబడే పదార్థములచే నిర్మబడలేదని విశ్వాసము చేత గ్రహించుచున్నాము. షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ దిస్ ఏరియా. రైట్. ఓకే, నౌ గో టు పీటర్. 2 పేతురు 3:5. ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండిననియు నీళ్ల నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వలన కలిగలని వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. అంటే ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండిననియు నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన, అంటే ఎవరు? జీసస్ క్రైస్ట్. ఆది యందు వాక్యం, వాక్యం దేవుడై ఉండను కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా, అంటే కావాలని మర్చిపోతారంట. ఇంటెన్షనల్లీ దే విల్ ఫర్గెట్. ఎవరు అంటే ఫర్గెట్ అంటే ఏంటి? ఒకప్పుడు ఏముంది వాళ్ళకి? ఒకప్పుడు ఏముంది? జ్ఞాపకం ఉంది. ఒకప్పుడు జ్ఞాపకం ఉంది. ఆ నామంలో అద్భుతాలు చేశారు, ఆ నామములో కార్యాలు చేశారు, ఆ నామములో అన్నీ చేశారు. కానీ ఇప్పుడు ఏమైపోయారు? పాటలు పడిపోయాయి లోపల. అంటే ఇది ఎవరి గురించి రాస్తున్నాడు? మర్చిపోతారు అంటే ఎవరి గురించి రాస్తున్నాడు? బయట వాళ్ళ గురించా? ఎక్కడ? సంఘం. రిమెంబర్ చర్చ్. ద వుల్ఫ్స్ that damage the word and corrupt the word will not come outside the church. The devil will use 99% of its energy to disturb the body of Christ inside, from inside. Only 1% will come from outside. So be careful in this area. My mind radical ga shift avutundi. I want to remind you of these things. So ఇదే యెహోషువ ఒక ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఇప్పుడు మనము కొన్ని వ్యవస్థలు, కొన్ని సమాజంలో వచ్చేవి కొన్ని మనము కెన్ వి స్టాప్, మనం ఆపుకోగలమా? లేదా వాటి నుంచి కెన్ వి ఎస్కేప్ దోస్ థింగ్స్? మన జీవితంలో జీవితకాల దరిద్రం, జీవితకాల పాపం, జీవితకాల బలహీనత. ఇప్పుడు నాకు 60 వచ్చాయి, ఇంక నేను ఏం మారుతాను? ఇంకా 70 వచ్చాయి, ఇంకేం ప్రార్థన చేస్తాను? ఇంకేమి దేవుని సేవ చేస్తాను? యూనో, ఇంక అప్పటి నుంచి ఇంక తాగుతున్నాను, ఇంకా తాగి చచ్చిపోవడమే. ఓకే, దెర్ ఆర్ సమ్ bad habits, bad weaknesses that can trouble you for the rest of your life. ఈ వృత్తిలో ఉండిపోయాను, నేను బయటికి రాలేను. ఇందులో మోసాలు చేసి ఇవన్నీ చేస్తేనే మేము అవతలోని అనచాలా, అవతలోని కొట్టాలా, అవతలోని దూషించాలా. యు డోంట్ నీడ్ టు డూ దాట్. నీ పన్ను చేసుకో పీస్ఫుల్గా. డోంట్ డిస్టర్బ్ ఎనీబాడీ. అవతలోడికి హాని చేయకుండా నీ పన్ను చేసుకెళ్ళిపో. డూ యువర్ ఓన్ జాబ్ అండ్ గాడ్ విల్ ప్రమోట్ ఇట్. ఈ యెహోషువ మరి ఇప్పుడు సూర్యుడు చుట్టూ చంద్రుడు, భూమి, మొత్తం మనం చదువుకున్న సోషల్ ప్రకారం ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి? 9 గ్రహాలు ఉన్నాయి సూర్యుడు చుట్టూ. ఎంతమందికి తెలిసి? జ్ఞానం ఎంతమందికి ఉంది? ఇది ఎప్పటి నుంచి ఇలా తిరుగుతుంది? భూమి సూర్యుడు చుట్టూ ఎప్పటి నుంచి తిరుగుతుంది? సృష్టి ఆరంభం నుంచి. చంద్రుడు ఎప్పుడు తిరుగుతున్నాడు? సృష్టి ఆరంభం నుంచి తిరుగుతూ ఉన్నారు. ఇలా కొన్ని మారతాయని తెలుసు, కొన్ని మారవని తెలుసు, కొన్ని జరుగుతాయని తెలుసు, కొన్ని జరగని. అయితే ఒక్కొక్కసారి మనం వాక్యం చదువుకొని ఒక్కొక్కసారి ఏంటంటే ఇప్పుడు కొన్ని నాటల ద్వారా విశ్వాసాన్ని పెంచుకొని వేరే సాక్ష్యాలు కూడా డెవలప్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, యెహోషువ చేసిన ప్రార్థన. జాషువా జనరేషన్ అంటే ఏంటో తెలుసా? జాషువా జనరేషన్ అంటే జాషువా లాంటి అద్భుతాలు చేసుకునేవాళ్ళు. ఓకే, అసలు యాక్చువల్గా ఇప్పుడు జాషువా జనరేషన్ అవసరం లేదు. యెహోషువ కంటే గొప్పోడు. ఓన్లీ థింగ్ ఈజ్ ఫోకస్. ఇంటర్నల్గా సంఘంలోనే ఈ ఫోకస్ లేకుండా చేస్తాడు అపవాది. చదువమ్మా యెహోషువ గ్రంథం 10:12. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము,
చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువు. ఆగండి, ఇంతకుముందు అబ్రహాం చేశాడా ఈ ప్రేయర్? హానోకు చేశాడా? నోవా చేశాడా? యాకోబు చేశాడా? నోబడీ డిడ్ దట్ ప్రేయర్. పోనీ ఉన్న మోషే చేశాడా? పోనీ మోషే లాంటి అద్భుతాలు యెహోషువ కూడా చేశాడు. ఏంటంటే సముద్రాన్ని ముందు ఏ సముద్రాన్ని ఎరగొట్టాడు, ఆ తర్వాత యెహోషువ ఏ సముద్రాన్ని ఎరగొట్టాడు? యోర్దాను అన్నది. ఓకే, హీ డిడ్ సమ్ సిమిలర్ మిరకల్స్ విత్ ద డిఫరెంట్ స్టైల్. అక్కడేమో ఆయన కర్ర పెట్టుకుంటాడు, ఇక్కడేమో యాజకులు మందసాన్ని పెట్టి మూవ్ అయ్యారు. అడుగు పెట్టిన వెంటనే స్ప్లిట్ అయిపోయింది. దేవెంట్ కొన్ని జోషువా కొన్ని డిఫరెంట్ మిరకల్స్ కూడా చేశాడు. ఆ జెరికో పట్టణంతో యుద్ధం చేయడానికి అందరూ కలిపి అది ఎక్కారా? లేకపోతే దేవుడు ఏం చేశాడు? చుట్టూ ఎన్నిసార్లు తిరగమన్నాడు బోర్లు ఊదుకుంటా? రైట్, 7 times. దట్స్ ఎ మిరకల్. ఇక్కడ చూస్తే ఇక్కడ తిని చేసిన ప్రార్థన ఏంటంట, నీవు గిబియోన్లో నిలువము. ఎవరిని? సూర్యుడిని. చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో అంటే నిలువు. ఎక్కడోళ్ళు అక్కడే. అంటే లోయ అంటే మనం ఒకసారి ఇంటి మీద నుంచి కనపడుతుంది కదా, అప్పుడు చూడవచ్చు ఆ పెంకుల మీద చూడని అక్కడ ఆగిపో. ఒక్కొక్కసారి సాయంకాలం అయితే 2 తగ్గిపోతున్నారు. ఎవరికైనా తెలుసా ఆ సెట్టింగ్? అప్పుడు నువ్వు చెప్పొచ్చు. సపోజ్ ఇప్పుడు చంద్రుడు ఆ మొలక చెట్టు పక్క నుంచి పోతున్నాడు అనుకోండి, ఓ మొలక చెట్టు పక్కన చంద్రుడు ఆగిపో అని చెప్పొచ్చు. అలాగా ఇక్కడ సూర్యుడినేమో ఏమని చేస్తున్నాడు? గిబియోన్లో, అంటే ఆ గిబియోన్ దగ్గర కనపడుతున్నాడు సూర్యుడు. తర్వాత ఈ చంద్రుడు ఎక్కడ కనపడుతున్నాడు? అయ్యోన్ లోయలో కనపడుతున్నాడు. సో అతను చూసి ఏమంటున్నాడు? మీరిద్దరూ అక్కడ ఆగిపోండి. అప్పుడు దేవుడు అంటాడు, ఇది టూ మచ్, నీకు అంత సీన్ లేదు. కానీ ఏమన్నాడు? జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యెషూరు గ్రంథములో. తర్వాత వచనం చదవండి. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వర. హోల్ డే అంటే సాయంకాలం 6 గంటలకు వెళ్ళిపోవాల్సిన సూర్యుడు ఎప్పుడు దాకా ఉన్నాడంట? పొద్దున్న 6 గంటల దాకా ఉన్నాడంట. మొత్తం రాజులు గీజులు అందరూ ఎంట బయటకు వచ్చి వస్తున్నారు. ఏంటిది, కాలం మారిపోయింది అని వాళ్ళకి తెలీదు. ఒక వ్యక్తి అక్కడ ప్రార్థన చేశాడు సింపుల్గా. అంటే ఎవరికీ లేని సమస్య నీకున్నా, ఎవరూ చెప్పుకొని నీకు బాధ ఉన్నా, ఎవరి తరాల్లో లేని పితరుల శాపము నీలో ఉన్నా, నీవు ప్రార్థించి దాన్ని కూడా నీ జీవితకాలం ఆపుకోవచ్చు. కొంతమంది ఇలా కూడా ప్రార్థన చేయొచ్చు, నా నుంచి ఆశీర్వాదము వెళ్ళాలా. ఇఫ్ జాషువా కెన్ స్టాప్ దట్ అండ్ ప్రే దట్ ప్రేయర్స్, యూ క్యాన్ స్టాప్ యువర్ కర్సెస్, యూ క్యాన్ స్టాప్ యువర్ పెయిన్, దట్ సిక్నెస్, దట్ డిసీజ్, దట్ హారబుల్ థింగ్. సో స్ట్రాంగ్ హోల్డ్స్ అంటే ఇది ఎంతకాలం నుంచి ఉంది? ఇది భూమి పుట్టినప్పటి నుంచి. కొంతమంది అంటారు మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అని సైంటిస్టులు అంటారు. ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, వాటర్ ఇంటూ వైన్ ఎగ్జాంపుల్ చేశాను. దేవుడు ఏదైనా తయారు చేశాడు, సపోజ్ దేవుడు ఏదైనా ఒక తయారు చేశాడు అనుకోండి, ఫ్రెష్గా ఇప్పుడు తయారు చేశాడు. నువ్వు వెళ్ళావు, ఇప్పుడు బేకరీలో చూశారు ఫ్రెష్ బ్రెడ్. కానీ ఇక్కడ దేవుడు భూమిని తయారు చేస్తున్నప్పుడు ఆయన కొన్ని రాళ్లను కొన్ని వాటిని ఎంతో కాలం నుంచి ఉన్నట్టు చేయగలడా లేదా? ఎస్, హీ క్యాన్ డూ ఇట్. సాధారణంగా ద్రాక్షరసం ఎప్పుడు బాగుంటుంది? ఎంత కాలము నిలవ ఉంటే అంత బాగుంటుంది. ఓకే, 5 సంవత్సరం నిల్వ ఉందా? బాగుంటుంది. 5 ఏళ్ళు నిల్వ ఉందా? ఇంకా బాగుంటుంది. 7 ఏళ్ళు నిల్వ ఉందా? ఇంకా ఖరీదు. ఒకవేళ 20 ఏళ్ళు నిల్వ ఉందా? దాని ఖరీదు లక్షల్లో ఉంటుంది. మరి యేసు ప్రభు వారు వాళ్ళంతకుముందు అక్కడ ఆ వివాహంలో యజమాని చెప్పినట్టున్నాడు, ఇదిగో ఇదంతా 10 సంవత్సరాలు నిలవగల ద్రాక్షరసం. దాని తర్వాత ఇది తాగేటప్పటికి ఆయన ఆశ్చర్యపోయారంట. ఆయన ఎంతసేపులో తయారు చేశాడు? 1 నిమిషం. అలాగే ఈ భూమి తయారు చేస్తున్నప్పుడు ఆయన మనిషిని ఫ్రెష్గా తయారు చేసి ఉండొచ్చు, కానీ ఈ భూమి కొన్ని బిలియన్ల కాలం నుంచి ఉన్నట్టు ఆయన వయసు అంతా లేకపోతే ఇంకా ముందు నుంచి ఉండే తయారు చేశాడు అనుకో. మరి దాన్ని బట్టి టెస్ట్ చేస్తే 80 కోట్ల లక్షల కోట్ల సంవత్సరాల ముందు తయారు చేసినట్టు ఉంటుంది. వీళ్ళకి అర్థం కాదు. అందుకే ఈ సృష్టి ద్వారా, సైన్స్ ద్వారా, ఆయన చేయబడిన దాని ద్వారా నువ్వు దేవుని తెలుసుకోకూడదని, కేవలం యేసు ద్వారా తెలుసుకోవాలని. యేసు గురించి ఎలా తెలుసుకోవాలా? సంఘము ద్వారా మాత్రమే. అంటే ఎవరి ద్వారా? నీ ద్వారా. ఓన్లీ త్రూ యూ, నాట్ త్రూ ఎనీ ఆబ్జెక్ట్, నాట్ త్రూ ఎడ్యుకేషన్, ఓన్లీ బై మ్యాన్. ఎవరు మ్యాన్ అంటే? ఎవరు? స్త్రీ, పురుషుడు. సో స్వార్థకే సైంటిస్టులు దొరకదు, మ్యాథమెటిక్స్కి దొరకదు. ఓన్లీ త్రూ మ్యాన్. యు సీ దట్ ఎవ్రీబడి హ్యాస్ ఎ డిఫరెంట్ అనాయింటింగ్. అందుకే నువ్వు చెప్తే ద్వారా ఇక సువార్త తెలీదు. అందుకే అంటాడు, సువార్త చెప్పువాని పాదములు ఎంతో. యు సీ దట్ నా. సో ఓన్లీ త్రూ మ్యాన్. అందుకే అంటాడు, నీవు లోకానికి.
కొంతమంది స్త్రీలు లేదు మేము కాదు అని అనుకుంటున్నారు. మేము స్త్రీలము, మేము కాదు కదా దేవుని స్వరూపములు, దేవుని స్వరూపము పురుషుడే అనుకున్నారంట. ఎవరు అనుకున్నారంట? పురుషుడే. ఆదికాండం 1:27. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ఆగండి, ఎవరి స్వరూపము? నరుడంటే ఎవరు? స్త్రీయా పురుషుడా? అందుకనే స్త్రీని కూడా నారి అంటారు, అవునా? యా, చదవండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. అంటే మనుషులందరినీ ఎవరి స్వరూపంలో చేశాడంట? ఇన్ హిజ్ ఇమేజ్. ఎలా చేశాడంట? ఎవరెవరిని చేశాడంట ఆయన స్వరూపంలో? స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఆగండి, ఇక్కడ ముందు ఎవరున్నారు? సో అంటే స్త్రీలు ఎవరి స్వరూపంలో ఉన్నారు? పురుషులు. దే ఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. మీకు ఎప్పుడు ఈ వచనం చూపించాను గలతీయుల్లో. క్రీస్తునందు యూదుడు లేడు, గ్రీసు దేశస్థుడు లేడు, పురుషులు స్త్రీ ఇద్దరు. తీయండి ఒకసారి. గలతీ 3:27. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా డిఫరెన్షియేషన్ తీసుకొస్తున్నారు అనుకోండి బాడీ ఆఫ్ క్రైస్ట్లో, నీ చర్మము ద్వారా లేక దేని ద్వారా అయినా నీకు నేను ఇది గ్రేట్ దీన్ని లేపుతానా, అది లేకదో. ద ప్రైడ్ విల్ నాట్ బి లిఫ్టెడ్ అప్. మిమ్మల్ని మీరు తగ్గించుకుందురుగాక. వేర్ దెర్ ఈస్ హ్యూమిలిటీ, గ్రేస్ విల్ కమ్ టు యూ. యు సీ దట్ దేవుడే కావాలని పెడతాడు ఇవన్నీని. దీనిలైన వారు ధన్యులు, దేవుని రాజ్యము. యు సీ, ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ థింగ్స్. బీ కేర్ఫుల్ ఇన్ దిస్ ఏరియా. డోంట్ గెట్ కాట్ అప్ ఇన్ దిస్ realm. Don't get caught up in this realm. God is observing. God is observing. So let there not be partial. ఈ లోకములో మూడే ఉన్నాయంట. ఏమున్నాయంట? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. Only these three things are there in the world. Carry on. 1 John 2:16. లోకములో ఉన్నదంతయు ఏంటంట? అనగా శరీరాశ. శరీరానికి ఉండే ఆశ. అది కావాలా, ఇది కావాలా, ఇది కావాలా. ఎడ్యుకేషన్. రైట్, లెట్ మీ టెల్ యూ ఎ నోటిఫికేషన్. రైట్ ఇట్ డౌన్. ఎడ్యుకేషన్ ఈజ్ ఫ్రమ్ ద బాబిలోనియన్ సిస్టమ్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద ట్రీ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. యూ విల్ నాట్ టేక్ ఇట్ టు హెవెన్. రైట్ ఇట్ డౌన్. ఈజ్ ద బాబిలోన్ సిస్టమ్ ఎ బెస్ట్ సిస్టమ్? స్టిల్ ఐ వాంట్ యూ టు గెట్ ఎడ్యుకేటెడ్ సో దట్ యూ కెన్ యూజ్ యువర్ ఎడ్యుకేషన్ టు గ్లోరిఫై గాడ్. లోకంలో ఉన్నదంతా శరీరాశ. ఇంకోటి ఏంటంట? నేత్రాశ, జీవపు డంబం. ఐ గాట్ పవర్, బాడీ బిల్డింగ్, నాకు కండరాలు ఉన్నాయి, ఐఎమ్ స్మార్ట్, ఐఎమ్ స్లిమ్. యు సీ నా, కొంతమందికి లోకం యొక్క ప్రైడ్ అనమాట. లోకంలో ఐఎమ్ గుడ్, ఐఎమ్ పవర్ఫుల్, ఐ వాంట్ బి టాప్, ఐఎమ్ బ్యూటిఫుల్. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ మూడు ఉంటాయంట. అవి లోక సంబంధమైనవి. ఆ చదువమ్మ తర్వాత. అవి తండ్రి వలన పుట్టినవి కావు. యు సీ దట్ నౌ. దేవుని మూలంగా పుట్టినవాడు వాటిని జయిస్తాడంట. హోల్ వరల్డ్ ఈస్ గోయింగ్ ఆన్ దిస్, ఐఎమ్ గుడ్. చూడండి, 2 కుటుంబాలు కూర్చుంటే నా కొడుకు ఎలాగా, నా కూతురు ఎలాగా, నేను ఎలాగా, నాకు అంత ఉంది, నాకెంత ఉంది. అవి లోక సంబంధమైనవి. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవడంబమును తండ్రి వల్ల పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవి. చదవమ్మా. లోకమును ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. They are not of the world system. Don't go with the world. Be careful with the world. Should be careful in that area. ఇవన్నీ ఏంటంటే ఐఎమ్ టీచింగ్ యూ. యూ షుడ్ బి ఎంత స్మార్ట్గా ఉండాలంటే యూదుడికి యూదుడు, రోమిడికి రోమిడిగా ఉండాలి. The good things are there. May you all be partakers of that anointing. You need to preach Christ. అలాగనే ఏం ప్రకటించాలా? క్రీస్తుని ప్రకటించాలా. యూ నీడ్ టు ప్రీచ్ క్రైస్ట్. దానికోసం తగ్గు, దానికోసం రోమిడని చెప్పు. యూ గట్ టు డూ సచ్ థింగ్స్. ఒకసారి ఒక అమెరికా ఆయన ఒక కుష్ఠరోగుల ఐలాండ్కి వెళ్ళాడంట, ద్వీపానికి వెళ్ళాడంట. కుష్ఠరోగుల ద్వీపానికి వెళ్ళి అక్కడ స్వార్థ ప్రకటిస్తుంటే వాళ్ళు వచ్చేవారు కాదంట. ఆయనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆహారం ఇచ్చి, ఇచ్చి ప్రకటించేవాడంట. వాళ్ళలోనే ఒక లీడర్ ఉంటాడంట, కుష్ఠ లీడరు. ఇవన్నీ వాళ్ళలోనే అందరూ ఉండేవారంట. ఆయన ప్రకటించి ఇక వాళ్ళెవరూ అంగీకరించట్లేదని వెళ్ళిపోతున్నాడంట. ఆయన ఇక రేపు ఓడ మాట్లాడేసుకున్నాడంట. పొద్దున రాత్రి పడుకుంటున్నాడు, పొద్దున్న ఓడొస్తుంది, వెళ్ళిపోవాలి. ఎందుకో చేతికి దురద వస్తుందంట. ఏంటి ఆ దురద అని రాత్రి చూసుకున్నాడు, ఏదో మచ్చలాగా ఉంది. పొద్దున్న లేచి చూసుకుంటే అతనికి కుష్టు సోకిందంట.
వెంటనే గంతులు వేసుకుంటా ఆ ఓడ టికెట్ దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళట్లేదు, ఇక రాను, ఇక్కడే ఉండిపోతాను అన్నాడంట. ఆయన ఆగండి, ఆయనకు అర్థం కాలేదంటే, ఏందయ్యా టికెట్ బుక్ చేసుకొని ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళిపోతున్నావు, నీకు ఫ్రీడమ్, ఇప్పుడు నువ్వు బాగుపడుతున్నావు, ఇళ్ళ మధ్య చేస్తున్నావు ఏందనుకుంటే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాకు కుష్టి వచ్చింది, నేను వాళ్ళు కలిసిపోతా, నా మాట వింటారు వాళ్ళు, నేను వాక్యాన్ని ప్రకటిస్తా. యు సీ దట్ గాయ్, ఐ డోంట్ నో వేర్ దట్ గాయ్ ఈస్. మేబీ పరలోకంలో అందరి చర్మాల కంటే అతని చర్మం ఒక 2 రెట్లు ఎక్కువ ఉంటుంది మహిమ. బికాస్ ఆఫ్ హిస్ హార్ట్, దట్ గాయ్ విత్ లెపర్సీ వెంట్ నౌ అండ్ ప్రీచ్డ్. ఆ ఖండాన్ని, ఆ కాలనీని రక్షించగలిగాడు ఆ వ్యక్తి, అక్కడే చనిపోయాడు. వాట్ ఈస్ హిస్ మోటివ్? ఏంటి అతని హృదయము? టు ప్రీచ్ క్రైస్ట్. మే యు ఆల్ బి పార్టేకర్స్ ఆఫ్ దట్ అనాయింటింగ్. నజరేయుడైన యేసయ్య, Lord, I release long life in my family. I release excellency in my spirit. మంచి ఉద్యోగము, మంచి వ్యాపారము, గుడ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. అయ్యా, నా కుటుంబంలో శాంతిని విడుదల చేస్తున్నాను, సంతోషాన్ని విడుదల చేస్తున్నాను, దీర్ఘాయువుని విడుదల చేస్తున్నాను, స్వస్థతను విడుదల చేస్తున్నాను, నార్మల్ రిపోర్ట్స్ని విడుదల చేస్తున్నాను, యవ్వన బలాన్ని విడుదల చేస్తున్నానయ్యా. ఎస్ లార్డ్, ఐఎమ్ రిలీజింగ్ పీస్. ప్రార్థనా జీవితాన్ని విడుదల చేస్తున్నాను, బైబిల్ స్టడీని విడుదల చేస్తున్నానయ్యా. ఐ రిలీజ్ ఏంజల్స్ ఫర్ ప్రొటెక్షన్, గ్లోరీ, హెల్త్, హోలీనెస్ ఫ్రమ్ మై ఫ్యామిలీ. నీతిని, పరిశుద్ధతను నా కుటుంబం నుంచి విడుదల చేస్తున్నానయ్యా. ద లార్డ్ విల్ సెట్ యూ ఫ్రీ, గివ్ యూ విక్టరీ. ఈరోజు అనేకమైనవి బంధింపడతాయి, అనేకమైన వాటిని విడుదల చేస్తాడు. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.